హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పప్రాజీ పిల్ల. ఆంధ్రప్రదేశ్లో డోక్రా మహిళల కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలు మరియు ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి నెల నుండి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన మహిళల ఖాతాల్లోకి సంవత్సరానికి 18,000 జమ చేయబడతాయి. డోక్రా గ్రూపులకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపజేయనున్నారు. బ్యాంకు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. జనవరి 1వ తేదీ నుండి రేషన్ కార్డు ఉన్న డోక్రా మహిళలకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, నూనె, గోధుమ పిండి, బెల్లం వంటి నిత్యావసర వస్తువులను కిట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. ఒకవేళ రుణం తిరిగి చెల్లించని స్థితిలో ఉంటే ఆ భారం కుటుంబంపై పడకుండా ఈ ఇన్సూరెన్స్ రక్షణ ఇస్తుంది. అలాగే విద్య మరియు కళ్యాణ కానుకల గురించి తెలుసుకుందాం. డోక్రా మహిళల పిల్లల చదువుల కోసం పావలా వడ్డీకే 2 లక్షల వరకు రుణం ఇస్తుంది ప్రభుత్వం. వివాహ సహాయం కింద 1 లక్ష అందజేస్తుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అప్డేట్, ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ డబ్బుల జమ మరియు తల్లికి వందనం 2వ విడత నిధుల గురించి కూడా చర్చించారు. వీటి కోసం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ అయి ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డు, కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు ప్రధానంగా SC, ST, BC మరియు మైనారిటీ వర్గాలకు ఇవన్నీ ఉండాలి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.